తమ్ముడైతే ఆద్య కోసం ఈసారి మళ్ళీ ఇంకా దుబాయ్ నుంచి అయితే చాక్లెట్స్ ఇలాగా బొమ్మలు అయితే పంపించాడు. ఫస్ట్ అయితే ఈ బేబీ డాల్ చూసేద్దాము. భలే ఉందన్నమాట. దీని ప్రైస్ అయితే అక్కడ 224 దిరమ్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక అరౌండ్ గా ఒక 500 550 లేదంటే 450 అబోవే అవుతుంది. ఒక దిరామ్ ఈక్వల్ టు 22 రూపీస్ అనమాట ఇక్కడ అమౌంట్ అయితే. ముందే డాన్సింగ్ గర్ల్ అయితే చూసేద్దాము ఎలా ఉందో. వా డాన్సింగ్ గర్ల్ అయితే అదిరిపోయింది. చిన్న చిన్న జల్ల వేసేసుకొని చక్కగా మంచి పింక్ కలర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంది. ఇది ఆన్ చేస్తే డాన్స్ వేస్తుంది అని చెప్పేసి ఉంది. ఎలాగో చేస్తా చూద్దాం ఇంకా. డాన్స్ కూడా భలే వేస్తుంది. మంచి మ్యూజిక్ తో విజిల్ చేసుకుంటూ బాగుంది. భలే ఉంది. బొమ్మ అయితే మాత్రం బాగా నచ్చింది నాకు. ఇంకా ఇంకోటి ఇంకా గన్ ఒకటి పంపించాడు. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 6 dirhams. గన్ అయితే భలే ఉంది. ఏట ఆన్ అవ్వట్లేదు. ఓ ఇక్కడ ఈ స్టిక్ ఉంది, తీస్తే ఆన్ అవుతుందేమో. గన్ను మాత్రం భలేగా ఉంది. ఇంకా ఆద్య కనుక చూసిందంటే ఇంకా అందరినీ అలా షూట్ చేసేస్తానంటదేమో. ఇంకా తెగ ఆడుతుంది ఇంక ఈ బొమ్మలతో అయితే. ఇంకా బొమ్మలే కాకుండా కొన్ని చాక్లెట్స్ కూడా పంపించాడు ఈసారి అయితే ఎక్స్ట్రాగా ఆద్య కోసమే. ఇది ఫ్రూట్ అండ్ నెట్. ఇంకొకటి ఇగోండి బ్లాక్ ఫారెస్ట్. ఇది ఒక రెడీ మిక్స్ చాక్లెట్స్ అనమాట. ఇక్కడ మనకి ప్యాకింగ్ అనేది వేరేగా ఉంటుంది. దుబాయ్లో అయితే వేరే ప్యాకింగ్ వస్తుంటది. దుబాయ్లో అయితే ఇగోండి ఇలా ప్యాకింగ్ వస్తుంది అనమాట. దేని మీద కూడా ఎంఆర్పీ అయితే ఇంక ఇలా క్లియర్ గా మెన్షన్ చేయరు. ఇలా డైరీ మిల్క్ అయితే కూడా తనకినండి డైరీ మిల్క్ పెద్దవి కూడా పళ్ళు పుచ్చిపోతాయని చెప్పాను నేనైతే. మాత్రం శుభ్రంగా నాకు చెప్పడం చాక్లెట్స్ తిన్న తర్వాత అంటే శుభ్రంగా బ్రష్ చేయాలంటే అలా చెప్పాడు. నన్ను అయితే మాత్రం తీసుకోవద్దని చెప్పారు అనమాట. ఇవన్నీ కూడా ఆద్య కోసం అని చెప్పేసి ఇంకా ముఖ్యంగా చెప్పారనమాట. ఇంకా అలాగా ఇంకోటి కిట్ క్యాట్ ఫుల్ ప్యాకెట్. ఇంకా ఫుల్ ప్యాకెట్ అంతా కూడా ఆద్య కోసమేనంట. ఇంకా నేను అడిగితే నన్ను సగం తీసుకోమని చెప్పాడు, మిగతావన్నీ కూడా ఆద్యకి ఇచ్చేయమని చెప్పాడు అనమాట. వాడైతే మాత్రం అంతలా ఇంకా ఆద్య కోసం అనేసి ఇవన్నీ పంపించాడంట. ఇక్కడ ఈ ప్లాస్టిక్ అయితే రీసైకిబుల్ ప్లాస్టిక్ ఇంకా దుబాయ్లో యూజ్ చేస్తారు. ఇంకా అలా ఇక్కడ మెన్షన్ కూడా చేశారు పైన కవర్ పైనే. ఇక్కడ దీనిపైన కూడా ఎంఆర్పీ నాకు ఎక్కడ ఉందో కూడా ఇంకా అసలు అంతగా కనిపించలేదు. అందుకే ఇంకా దీనిదైతే ఎంఆర్పీ నాకైతే తెలియలేదు. ఇంకా ఇంకోటి ఇదిగోండి ఈ లాలీపాప్స్. ఆద్యకైతే లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం. అందుకోసం చెప్పి ఎప్పుడు ఫోన్ చేసినా సరే షార్ట్ కట్ నమ్ముని అంటది అనమాట. అందుకోసం నమ్ముని అన్న సంకలని చెప్పి ఇంకా ప్యాకెట్ పంపించాడు. ఆద్యకైతే ఇంకా బొమ్మల్లో అయితే బాగా ఇష్టపడేది అయితే ఇది ఒకటి అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే బొమ్మలు తీసుకొని నీకు ఏం కావాలో చూసుకుంటే మాత్రం ఇది అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకుంటది. అందుకోసం ఇది కూడా అక్కడి నుంచే పంపించాడు. ఇంకా ఏదైనప్పటికీ ఆద్య కోసం అయితే మాత్రం చాలా చాక్లెట్స్ బొమ్మలు అయితే తెగ పంపించాడు. ఇంకా అలా ఎప్పటికప్పుడు చాక్లెట్స్ పంపిస్తూనే ఉంటాడు. ఎయిర్పోర్ట్ నుంచి అంటే బ్యాగేజ్ లో పెట్టిస్తాం కదా, ఇఫ్ ఇన్ కేసు ఏదైనా సరే ఇంకా లీక్ అవుతుందేమో అని చెప్పి చక్కగా ఇంకా ప్లాస్టిక్ దీని చుట్టూ ఇంకా లీక్ అవ్వకుండా చుట్టేసి మరి పంపించాడు. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 2 dirhams అనమాట. అక్కడైతే ఏదైనప్పటికీ ఈసారి కూడా బొమ్మలు చాక్లెట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ పంపించాడు. ఇంకా ఇంకా ఆద్యగా ఇచ్చానంటే మాత్రం ఇంకా ఎగిరి గెంతులే వస్తుంది. ఇంకా ఎవరు తెచ్చారు? ఆన్ చేయనా? అది ఏంటది? బాగుందా? అదే బొమ్మ ఎలా ఉంది? అది ఏం చేస్తా? అది చాకి ఇవి నమ్మిలే కావాలా? ఇవి వద్దా అయితే నీకు? వద్దా? నేను తీసుకోనా? అది చూడు తీసుకెళ్ళి కూడా నీకే. ఇవి ఇవేవి వద్దా? అది చూడు ఇవి తీసుకో. ఇందా నీకే వినా నమ్నిలే కావాలా? ఇంక ఇవే వద్దా? నేను తీసేసుకోనా? ఇంకా చాక్లెట్స్ అయితే ఏం వద్దంట. లాలీపాప్స్ ఒకటి పట్టుకెళ్ళిపోయి దాచేసుకుంటుంది. ఇంకా ఈ కిట్ క్యాట్ కానీ డైరీ మిల్క్స్ కానీ ఏం వద్దంట. ఇంక నన్నే తీసేసుకోమంటుంది.